పర్యావరణ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినటువంటి ఈ 2K రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు తల్లూరు ఆచార్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏసీపీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా అదేవిధంగా ఇబ్రాహీంపట్నం సిఐ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ జగన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. రామకృష్ణ ఎస్ఐ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారి కుమారుడు అభిషేక్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మహేందర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ వారిని కొనసాగించవలసిన కాంగ్రెస్ నాయకులు సిరిసవాడ శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా, అమోర్ హాస్పిటల్ హరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. పుణ్యక్షేత్రాల దగ్గర కానీ చెత్త ఉన్న దగ్గర కానీ ఏదైతే ఆ కార్యక్రమాన్ని 20 సంవత్సరాలు నిర్వహిస్తున్నారో సురేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మల్లేష్ గారిని హైకోర్టు అడ్వకేట్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నరేష్ దండు గారిని కొనసాగించవలసిందిగా కోరుతాము. నాగర్ కర్నూల్ బీజేపీ ఉపాధ్యక్షులు దండు శ్రీనివాస్ గారిని కూడా ఈ కార్యక్రమము ఇచ్చేసినటువంటి శశిధర్ రెడ్డి గారు కూడా రావాల్సిన కోరుతున్నాము. యువజన నాయకులు మిగతా మిత్రులు బీజేపీ నాయకులు ఎవరైనా రావచ్చు స్టేజ్ మీదకి. ఈ కార్యక్రమము ఇది గత 30 రోజులుగా తీసుకున్నటువంటి కార్యక్రమం. కొంచెం సౌండ్ పెంచండి. 30 రోజులుగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఏబీపీ సభ్యులు కూడా ఉన్నారు. జిల్లా కన్వీనర్ జగదీష్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ అవగాహన కార్యక్రమానికి దాదాపు 30 రోజుల నుంచి కూడా మనము దీన్ని అవగాహన చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా స్కూళ్ళు కాలేజీలు అన్నింటి కూడా అవగాహన చేస్తాం. ఫస్ట్ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్కే ఇట్లాంటి ప్రోగ్రామ్ మీద అవగాహన లేదు. దాదాపుగా వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయింది. పార్టీ మీటింగులు ఎట్లా ఉంటాయో అవగాహన కార్యక్రమాలు కూడా ఆ విధంగా తీసుకుంటే కానీ జనాలు వచ్చేటట్టు లేదు. పైగా ఇంకొకటి ఏంటంటే సిఐ గారు కానీ ఏసీపీ సార్ కానీ చాలా పెద్ద ఎత్తున మనకు కోఆపరేషన్ చేసినారు. సో వారు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు. కొంచెం మీరే కూడా ఇక్కడ జాయిన్ కాదు. మహేందర్ అన్న సిఐ గారు మాట్లాడతారు దీని గురించి. పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెట్టు అమ్మ అనే క్యాప్షన్తో ఈరోజు డ్రగ్స్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ యొక్క 2K రన్ ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య గారికి, అదేవిధంగా గౌరవ ఇబ్రాహీంపట్నం డివిజన్ ఏసీపీ రాజు సార్కి, అదేవిధంగా వేదికపైనటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నేను నరేష్ గారికి నిజంగా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. రవీందర్ రెడ్డి గారు ఇది గొప్ప కార్యక్రమంగా తెలియజేస్తూ మనందరం కూడా కొన్ని విషయాలు ఈరోజు ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మన లోపలనే కొన్ని ఏదైతే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటివి ఈ డ్రగ్స్లో అన్నీ ఉన్నాయో వాటిపైన ఈరోజు మళ్ళీ మనము యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు అందరికీ తెలుసు 200 సంవత్సరాల బ్రిటిష్
దుర్ఘటనలో అటువంటి దాన్ని పోరాటం చేసి మనము స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. అది ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళు చేస్తున్నది తప్పు కాబట్టి, మనం చేస్తున్నది కరెక్ట్ కాబట్టి మనకు ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఈరోజు సమాజంలో కూడా ఈ యొక్క డ్రగ్స్ నియంత్రణలో ముఖ్యంగా గౌరవ భారత ప్రభుత్వం హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో గేమింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా చట్టాలు లేనప్పుడు భారత ప్రభుత్వము ఈరోజు చొరవ తీసుకొని ఆన్లైన్ గేమింగ్ యాప్లను పూర్తిగా నిషేధించడం జరిగింది. దానికి భారత పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి గత నెలలో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల మన దేశంకి కొంచెం ఆర్థికంగా నష్టం ఉన్నప్పటికీ, ఎందుకంటే కొన్ని మనం సంస్థలు చూసుకుంటే డ్రీమ్ లెవెన్ లాంటి సంస్థలు ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఐపీఎల్లో కావచ్చు, మిగతా స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి యాప్లను అప్లోడ్ చేసుకొని 1,00,000 కోట్ల టర్నోవర్ ప్రతి సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క టర్నోవర్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఈరోజు భారతదేశంలో మేము ఇంకా నిర్వహించాము ఈ యొక్క ఆన్లైన్ అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మేము పోలీస్ వ్యవస్థలో చూస్తూ ఉంటాము, ఆన్లైన్ గేమింగ్ వల్ల ఆశకు అత్యాశ తోడ్పాటై ఈరోజు చాలామంది యువత లక్షల రూపాయలు నష్టపోవడం జరుగుతుంది. లక్షల రూపాయలు నష్టం పోవడంతో డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలియక వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చనిపోవడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్లపై పడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనే ఒక సంస్థను స్థాపించి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో అనే ఒక సంస్థని, టీనాబ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఆ యొక్క టీనాబ్ అనే సంస్థకు ఈరోజు ఎఫ్ఐఆర్ చేసే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. దానివల్ల ఒక వ్యవస్థ పూర్తిగా రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో చాలా విభాగాలు ఉన్నప్పుడు బేటీ వాటికి ఉంటాయి, ట్రాఫిక్ విభాగం ట్రాఫిక్కి, లాండ్ ఆర్డర్ విభాగం లాండ్ ఆర్డర్కి ఉంటుంది. కానీ ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలన అనే దానికి ఒక ప్రత్యేక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టీనాబ్ అనే సంస్థను నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క టీనాబ్ ఆధ్వర్యంలో ఈరోజు డ్రగ్స్కి వ్యతిరేకంగా చాలా కేసులు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి డీజీగా ఉండడం, ఆ యొక్క సార్ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో, అదేవిధంగా గౌరవ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా చాలా అబ్జర్వేషన్స్, చాలా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క యువత ఈరోజు చెడుదారులకు పోవద్దనే ఆలోచన పోలీస్ వ్యవస్థకు ఎంత ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం పూర్తిగా నిర్మూలించగలుగుతాం. ఆ యొక్క అవగాహన కల్పించడంలో ఈరోజు చాలామంది నాయకులు, విద్యార్థులు, అదేవిధంగా ఈ చెట్టు నీరు అనే ఒక స్వతంత్ర సంస్థ ముందుకొచ్చి ఒక ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో వీరి యొక్క ఆధ్వర్యంలో జరిగేటటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా పోలీస్ వ్యవస్థ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఏసీపీ సార్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈరోజు గంట నరేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన క్యూకేరన్ మరియు ఈ డ్రగ్స్ అవేర్నెస్ బెట్టింగ్ మీద కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న అన్న, బీసీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు మరియు అలాగే నా సహచరుడు మహేందర్ రెడ్డి, అలాగే వేదిక మీద ఉన్న సీనియర్ అడ్వకేట్లు జక్కా రవీందర్ రెడ్డి గారు, మల్రెడ్డి అభిషేక్ రెడ్డి వారి యొక్క మిత్ర బృందం, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల మహేందర్ గారు, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారందరికీ మరియు పాల్గొన్న వారందరికీ ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసుల తరఫున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మీకు అందరికీ ఇంతకుముందు మహేందర్ చాలా విశదంగా చెప్పాడు. నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకు అన్న మన మధ్య ఆచార్యన్న మన మధ్య ఉన్నారు కాబట్టి వారి సందేశాన్ని మనం విన్నాం. ఈరోజు ఒక దేశాన్ని పాడు చేయాలంటే మనం బాంబులు లేకపోతే వేరే తుపాకులు వాడాల్సిన పని లేదు. మొట్టమొదటిగా దేశ సంస్కృతిని చెడగొట్టడం, ఇంకొకటి ఆ యువతను తప్పుదారి పట్టించడం, ఈ 2 చేస్తే చాలు. ఇన్ని రోజులు మన దేశంలో బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిందంతా అదే. ఆ బెట్టింగ్ యాప్స్కి ఎవరైతే స్పాన్సర్ చేస్తారో, ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే నడిపిస్తారో
వాళ్ళే పెద్ద పెద్ద గేమ్స్ కూడా స్పాన్సర్స్గా ఉన్నారు. మీరు చూశారు Dream11 కంపెనీ అని, ఇంకా చాలా చాలా కంపెనీలు కూడా. అయితే ఈ మధ్య భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనకు ఆ బెట్టింగ్ మహమ్మారిని ప్రోత్సహించే దానికి ప్రమోట్ చేసే యాక్టర్లు కానీ లేకపోతే క్రికెటర్లు కానీ తక్కువైపోయారు. కాబట్టి ఈ బెట్టింగ్ అనే దాని గురించి 2 విషయాలు చెప్తాను. మీకు అందరు తెలియాల్సింది ఏంటంటే ఇది ఒక కంప్యూటర్ ఆడే గేమ్. మనం 10 రూపాయలు పెట్టగానే 20 రూపాయలు వస్తుంది స్టార్టింగ్లో, 20 పెట్టగానే 40, 40 పెట్టగానే 80, 80 పెట్టగానే 120, అట్లా పెంచుకుంటూ ఒక స్థాయికి నిన్ను తీసుకుపోతుంది. ఆ స్థాయికి తీసుకుపోయిన తర్వాత నెక్స్ట్ ఆ కంప్యూటర్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి నువ్వు పెట్టగానే 10 రూపాయలు పెట్టగానే 2 రూపాయలు తీసేస్తుంది, నెక్స్ట్ 4 రూపాయలు, అట్లా లాస్ట్కి 0 చేస్తుంది. ఈ 0 చేసిన తర్వాత ఏమవుతుందంటే నాకు ఇంకా ఆడాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, నా బ్యాంకులో ఉండే డబ్బులు వాడతాను, అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో వాళ్ళతో తీసుకుంటా, ఫ్రెండ్స్తో తీసుకుంటా, అన్ని మార్గాలు మూసుకొని పోయిన తర్వాత నెక్స్ట్ విధి తప్పదు, మనం నేరాలకు పాల్పడాల్సింది. దొంగతనమైనా చేయాలి, చైన్ స్నాచింగ్ అన్నా చేయాలి. ఇవెన్నో సంఘటనలు మన దగ్గర ఉన్నాయి. ఈ బెట్టింగ్ కానీ లేకపోతే గంజాయి సేవన కానీ ఏది ఊరికే రాదు. గంజాయి కొనాలంటే 100 గ్రాములు 500 రూపాయలు ఇచ్చుకోవాలి. దీనికి ఒక్కసారి అలవాటు పడితే వాడు ఒక్కడు ఊరికే ఉంటాడు, ఊరంతటిని కూడా చెడు చేస్తాడు. కాబట్టి ఇక్కడున్న మీరు మేము అందరూ కలిసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది నాకెందుకులే అని మనం అనుకోవద్దు. మనం అందరూ కలిసి పనిచేయాలి. ఇది పోలీసుల పని అని అనుకోకండి. పోలీసులు ఎవరో కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. కాబట్టి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ కలిసి పనిచేద్దాం. అందరూ కలిసి పనిచేస్తే ఈ మహమ్మారిని మనం అడ్డుకోగలం. ఆ ఒక్కడు ఎవడో గ్రామంలో ఉండేవాడిని వాడిని గుర్తుపట్టగలిగితే వాడికి కౌన్సిలింగ్ చేద్దాం, మారితే పర్వాలేదు, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ యొక్క అలవాటుకు ఎందుకు గురి కాకూడదని చెప్తానంటే మీకు అందరు చెప్తాను. మన దగ్గర షేర్గూడ అని ఉంది. ఇక్కడ ఆ షేర్గూడలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో బాగా డబ్బున్న వాళ్ళు తమ పిల్లలు తీసుకొచ్చి నెలకు 1,50,000 రూపాయలు దానికి ఫీజు కడుతూ అక్కడ వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా కావటం లేదు. ఎందుకు కావటం లేదంటే ఆ మహమ్మారి అట్లాంటిది. కొద్ది రోజులు ఉంటారు, తిరిగి దానికి అలవాటు పడిపోయి వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడన్నా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకురండి, కౌన్సిలింగ్ చేద్దాం. వాళ్ళ మీద కేసులు పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి కూడా గతంలో కూడా మన దండు నరేష్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దాంతో మేమందరం కూడా ఏకీపించి మనం కొంతమంది మన వెనకాల కొంతమంది ఉన్నారనేది మనం ఎప్పుడు ఇది కాకూడదు. ముందుకు పోతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మన కార్యక్రమం చేస్తే ఎంతమంది వచ్చినారనేది ఇంపార్టెంట్ కాదు, మనం చెప్పే మెసేజ్ ఎంత సూటిగా ప్రజల్లోకి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోమని. మీరు రాలేదని నువ్వేమి ఇది కావాల్సిన పని లేదు, ఇంకా ముందుకెళ్దాం. ఇంకా మంచి కార్యక్రమాలు ఈ పల్లెల్లో ఈ కార్యక్రమాలు చేద్దాం. ఆ గ్రామాల్లో ఉండే యువతను మనమందరం, మా యువతలను పెద్దవాళ్ళు కూడా చేయాల్సిన, వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క మహమ్మారిని మనం అందరూ కలిసి వెళ్ళగొట్టాలి. మన దేశ సంస్కృతిని, బాహ్య సంస్కృతి పాడు చేసే అవకాశాల్లో ఇదొకటి. ఈ డ్రగ్స్ కానీ లేకపోతే ఈ బెట్టింగ్ కానీ ఇవన్నీ మన యొక్క కుటుంబాలను, మన యొక్క ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థ పాడైందంటే దేశానికి పట్టుకోమని గ్రామాలు. ఇప్పుడు ఇంతకుముందు పట్టణాలను టార్గెట్ చేసేవాళ్ళు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ అందరి బాధ్యతలు మీతో పాటు మేము కూడా కలిసి పంచుకొని ఈ మహమ్మారిని అరికడతామని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, అలాగే ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు నేషనల్ మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఆచార్యన్న గారిని ఈ డ్రగ్స్ రహిత సమాజం కోసం వారి సందేశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధ్యక్షులు శ్రీనివాస్ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక ఏసీపీ గౌరవనీయులు రాజు గారు, స్థానిక సిఐ మహేందర్ రెడ్డి గారు, స్థానిక ఎస్ఐ రామకృష్ణ గారు, అదేవిధంగా జగన్ గారు, వెంకటేష్ గారు, రవీందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ముందుకు నడుపుతున్నటువంటి నరేష్ గౌడ్ గారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు
అమ్మ అనేటువంటి టైటిల్ని గత 20 సంవత్సరాలుగా ముందుకు నడుపుతున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు వారి యొక్క కుమారుడు అభిషేక్ రెడ్డి గారిని కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఈ చక్కనైనటువంటి కార్యక్రమాన్ని అనేక విధాలుగా సమాజంలో మార్పు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భాన ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ 2K రన్ని ఇబ్రాహీంపట్నంలో ఏర్పాటు చేయడం, యువతలో ఒక విశ్లేషణ, ఒక చర్చ జరగాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, వేలాది మంది యువత విద్యార్థులు ఈ ప్రాంతంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటివి తావివ్వకుండా, ఇలాంటివి జరగకుండా అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. నరేష్ గారు, అదేవిధంగా సురేష్ గారు సమాజం కోసం, ధర్మం కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, దేశ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, పెద్దలు ఏసీపీ రాజు గారు చాలా విషయాలు యువతకు స్ఫూర్తి కలిగించే విషయాలు చెప్పడం, మహేందర్ రెడ్డి గారు కూడా ఎందుకు ఈ కార్యక్రమాన్ని మనం అవగాహన తీసుకురావాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది లేకుండా ఏదన్నా ఉంటే ప్రభుత్వం మీద నెట్టేయడం, ప్రభుత్వాన్ని దోషిగా చూపించడం, లేకపోతే ఇతర వాళ్ళని దోషిగా చూపించడం ప్రతి మనిషికి అలవాటైపోయింది. తను చేయాల్సినటువంటి పని చేయకుండా ఇవాళ ఇతరులపైన నెపం నెట్టి తప్పించుకోవడం అనేది మంచిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే యువత తమ జీవితాలను పూర్తిగా నాశనం చేసుకుంటున్నటువంటి తరుణంలో యువతకు, విద్యార్థులకు ఒక చక్కనైనటువంటి దశ చూపే అవసరం ఉందని చెప్పి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం, మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, సొసైటీలో మనం చేయాల్సినటువంటి, చెప్పాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా అవేర్నెస్ తీసుకురానికే ఏదైతే నరేష్, దండుసు, మన సురేష్ పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో ఉదయమే 2K రన్లో పాల్గొని ఇక్కడికి వచ్చినటువంటి యువత, మీడియా, ముఖ్యంగా పోలీస్ బృందానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈ యువతని చైతన్యం తీసుకురానికి ఇంకా అనేక కార్యక్రమాలు, ఇవాళ సండే ఏ కాలేజీలు అన్నీ హాలిడే, స్కూల్స్ అన్నీ హాలిడే, ఇంజనీరింగ్ కాలేజీలు హాలిడే. అదే మనం మార్నింగ్ ఎమ్మెల్యే గారు తనయుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే యువతల వారికి ఫాలోయింగ్ ఉంటుంది, చేయాల్సినటువంటి
వీళ్ళు ముందుకొచ్చి ప్రతి కాలేజీ దగ్గర ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేయాలి. దానికి ఏసీపీ గారు మిగతా యూత్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నేను హృదయపూర్వకంగా సురేష్కు, నరేష్కు, శ్రీనుకు, మన ఏసీపీ గారికి, సిఐ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. కొంచెం లేట్గా వచ్చినటువంటి అభిషేక్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. సండే రోజు పొద్దున్నే లేచి వచ్చింది, కొంచెం కష్టమైనా కానీ లేచి వచ్చినందుకు ముందుగా మీ అందరినీ కూడా, అదే కాకుండా నరేష్ని, సురేష్ని కూడా ఈ విషయంలో డ్రగ్ అవేర్నెస్ దాని గురించి ప్రోగ్రామ్, చక్కటి ప్రోగ్రాం పెట్టినందుకు అభినందిస్తూ ఏసీపీ సార్కి, సిఐ గారికి, అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రామ్ సపోర్ట్ చేసినందుకు, వచ్చినందుకు కూడా ముందుగా అభినందిస్తూ, ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే మనిషికి ఒక ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అదే రకంగా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనిషి ఎప్పుడైతే మెంటల్గా ఆరోగ్యంగా ఉంటాడో ఆటోమేటిక్గా ఫిజికల్గా కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఆరోగ్యం అనేది ఎట్లా వస్తుంది అంటే సాయంత్రం కాగానే ఏదైనా పబ్బులలో, బార్లలో కూర్చొని మందు తాగితేనో, లేకపోతే నలుగురు దోస్తుల దగ్గర కూర్చొని ఒక సిగరెట్ తాగడమో, లేకపోతే ఇంకోటో చేస్తే కాదు. నలుగురు కూర్చొని నలుగురు దగ్గర దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనలో కానీ, ఎట్లా కష్టపడాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనలో కానీ, మళ్ళీ డ్రగ్స్ జోలికి పోకుండా, ఇది ఒకటే విషయమే కాకుండా డ్రగ్స్ అనేది ఎంత పేరుకుపోయిందంటే మన దేశంలో అసలు మీరు ఈ మధ్య చూసుంటారు, జీడిమెట్లలో ఒక పెద్ద రైడ్ జరిగి కూడా దాదాపు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ఈరోజు పట్టుబడ్డాయి. ఇదంతా ఇప్పుడు ఓవర్ నైట్ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో మన కల్చర్లో పాతుకపోయి ఈ యూత్ని చెడగొట్టి దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఆ కంపెనీ ఒకటి నడిపించకుండా ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకొని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల ఈరోజు అట్లా జరిగితే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ ఈరోజు డ్రగ్స్ని చాలా కట్టడిగా చేస్తూ ముందుగా ఆ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా అభినందించాల్సిన విషయం. ఇబ్రాహీంపట్నం విషయంలో కానీ ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నా, ఈరోజు డ్రగ్ పెడ్లర్లకి ఎవరు కూడా కనీసం 1 గ్రాము డ్రగ్ కూడా ఇక్కడ తీసుకొచ్చిందంటే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి మా మనుషులు, మా యూత్ కాంగ్రెస్ పిల్లలంతా కూడా ప్రతి కాలేజీలో మీ అందరికి తెలియకుండా అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేట్ లాగా ఈరోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. హెచ్చరిస్తున్న జాగ్రత్త, 1 గ్రాము కూడా ఇబ్రాహీంపట్నంలోకి డ్రగ్స్ తీసుకురావద్దని హెచ్చరిస్తున్న ఈ వేదిక మీద. అదే కాకుండా ఈరోజు ఈ 2K రన్ అనే దాని మీద నరేష్ గారు చాలా మంచి చక్కటి ప్రోగ్రాం తీసుకున్నారు. నరేష్ కొంచెం ముందుకు వస్తుంది. ఇంతేకాకుండా రానున్న రోజుల్లో నేనైతే ప్రతి నెల ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి ప్రతి నెల ఫిజికల్, మెంటల్ హెల్త్ మీద కూడా కొంచెం అవగాహన తీసుకురావాలని ఈ సందర్భంగా నరేష్కి సూచన చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈసారి ఈ ప్రోగ్రామ్కి మనకి పెద్ద టైం దొరకలేదు కాబట్టి ఎక్కువ మంది జాయిన్ చేయలేకపోయినాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కనీసం 1 వారం 10 రోజులు మినిమం 10 డేస్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఈ ప్రతి కాలేజ్కి కూడా ప్రతి స్టూడెంట్స్ని కూడా వాళ్ళని మేలుకొల్పి పొద్దున్నే సండే కానీ సాటర్డే కానీ వీక్ డే అయినా కానీ పొద్దున్నే వచ్చి ఈరోజు వాకింగ్ అని చెప్పాము. నెక్స్ట్ టైం మీకు ఈ ఎలక్షన్ కోర్టు రావడం వల్ల కొంచెం పోస్ట్పోన్ జరిగే అవకాశం ఉంది. 2 months తర్వాత 3 months తర్వాత పెద్ద ఎత్తున ఇబ్రాహీంపట్నం చౌరస్తా దగ్గర నుంచి ఎక్కడ వీలైతే అక్కడ వరకు మినిమం 5K రన్ వరకు పెట్టి వేలాది మందితో ఆ రోజు అక్కడ ప్రోగ్రామ్ చేయడం ఒక ప్లాన్ చేస్తున్నాం. నరేష్తో కూడా అదే మాట్లాడుతున్నాం. అదే కాకుండా ఈరోజు ఒక చక్కటి ప్రోగ్రామ్ ఒకటి ముందుకు తీసుకొని డ్రగ్స్ అవేర్నెస్ దాని మీద ఇదొక్కటే కాకుండా నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరు గమనించండి, ఎవరు మాట్లాడారో మీకు తెలియదు కానీ బెట్టింగ్ అనే ఇంకో మహాభూతం ఈరోజు మన యువతలో బాగా పేరుకుపోయింది. నేను ఈ మధ్య చూస్తున్నా నెలకు 1 ఆత్మహత్య జరుగుతుంది ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో. ఇదంతా ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది? యాక్సెసిబిలిటీ, ప్రతి మొబైల్లో కూడా ప్రతి యాప్లో కూడా బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్ కానీ దాన్ని కానీ దీన్ని చూసి జనాలు అప్పులు చేసి మరి ఈరోజు బెట్టింగ్ యాప్లలో డబ్బులు కోల్పోతున్నారు. అదే రకంగా డబ్బులు కోల్పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో మొహాలు చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతకి ఈరోజు సూచన చేస్తున్నా, దయచేసి మీరు బెట్టింగ్ జోలికి పోకండి. ఒకవేళ మీరు ఆల్రెడీ బెట్టింగ్కి వ్యసనం అయి ఉంటే మా దగ్గరికి రండి, మేము ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ద్వారా మీరు ఇంట్లో కూడా మాకు ఇన్ని డబ్బులు పోయినాయి అని భయపడకుండా
వాళ్ళతో కూడా మాట్లాడి చక్కటి కౌన్సిలింగ్ ఇప్పించి మీ అందరికీ కూడా ఈ బెట్టింగ్ కానీ డ్రగ్స్ కానీ మహమ్మారి నుంచి మీ అందరినీ కాపాడే బాధ్యత మాది. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, మంచి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, అన్నీ ఉపయోగించుకోండి. మన ప్రభుత్వం ముందు సపోర్ట్ చేయడానికి దయచేసి యువతకి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, బెట్టింగ్ జోలికి పోకండి. ఇంట్లో కూర్చొని మీ రూమ్లలో లైట్లు బంద్ చేసుకొని అదే డిప్రెషన్లోకి పోయి ఆ డిప్రెషన్లో మరి ఏదో ఆలోచనలోకి పోయి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. దయచేసి చేతులకి ప్రార్థిస్తున్న డ్రగ్స్ బెట్టింగ్ జోలికి పోకండి. నేను నిన్న రాత్రి నాకు 12:30 అయింది ఇంట్లో పడుకునే సార్. ఈరోజు మార్నింగ్ 5:30కి లేచి ఈరోజు నేను 1.5 hours నేను జిమ్ చేస్తాను. ఫస్ట్ 1/2 hour 45 minutes కొంచెం కష్టంగా అనిపించింది. లేవాలి, చేయాలి, ఎక్సర్సైజ్ చేసి హెల్తీ మైండ్ ఈజ్ హెల్తీ బాడీ, హెల్త్ ఈజ్ వెల్త్ అని మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు. వెల్త్ ఉంటే ఏముంది, ఎన్ని డబ్బులు ఉంటే ఏంటి, హెల్త్ ఉండాలి. మార్నింగ్ లేచి నలుగురితో మాట్లాడి నలుగురికి మధ్యలో ఉండి సోషలైజింగ్ ఇంపార్టెంట్. మీ బాధలున్నా సంతోషాలున్నా ఏమన్నా నలుగురితో పంచుకోండి. ఏమన్నా ఉంటే కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. అంతేగాని డ్రగ్స్ మత్తు జోలికి పోకండి, బెట్టింగ్ జోలికి పోకండి. మరొకసారి ఈరోజు నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు నరేష్ గారికి, సురేష్ గారికి, మరి వచ్చిన ప్రోగ్రామ్కి వచ్చిన ఏసీపీ సార్కి, సిఐ గారికి, యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సమాజం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఫస్ట్ టైం కాబట్టి వారికి చాలామంది సహకరించారు. మధ్యలో ఎలక్షన్ కోడ్ వస్తుందనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున గ్యాదర్ చేయలేకపోయారు. నెక్స్ట్ సారి కూడా వారి ప్రోగ్రాం చేసినప్పుడు మనం అందరం కూడా సహకరించాలి. వారికి నరేష్ గారికి ఆచారన్న గారి చేతుల మీదుగా, అదే ఏసీపీ గారి చేతుల మీదుగా చిన్న సన్మాన కార్యక్రమం. అదేవిధంగా అడ్వకేట్ జగన్ గారు కొంచెం టైం లేక మాట్లాడలేకపోయినాం. అదేవిధంగా కాసుల వెంకటేష్ గారిని కూడా వారి సందేశం వినలేకపోయాం. కాబట్టి వారు ఆ సన్మానం అభిషేక్ రెడ్డి గారు, సిఐ గారు, అదేవిధంగా అడ్వకేట్ అందరు వారిని కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి. వెంకటేశం జగన్ ఈ కార్యక్రమం ఫౌండర్ అధ్యక్షుడిగా నరేష్ దండు, అదేవిధంగా చైర్మన్గా సురేష్ దండు, వారి మిత్రబృందం కూడా వేదికపైకి రావాల్సింది, వారికి సహకరించినటువంటి మిత్రబృందాన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామకృష్ణ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దల ఆచార్య గారిని ఈ మున్సిపల్ అధ్యక్షులు సన్మానిస్తారట. పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఇటువంటి డ్రగ్స్ రహిత మరియు బెట్టింగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి కొరకై ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దండు నరేష్ మరియు దండు సురేష్ గారికి, మరియు స్థానిక ఎమ్మెల్యే కొడుకు అయినటువంటి అభిషేక్ రెడ్డి గారికి, మరియు మన బీసీ మెంబర్ అయినటువంటి అన్న ఆచారన్న గారికి, మరియు కాసుల వెంకటేశ్వర గారికి, డీసీపీ గారికి, మరియు సిఏ గారికి, అందరికీ, ఎస్ఐ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి యువతకు మరియు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరియు భారతదేశంలో కూడా
ఎక్కువ శాతం మంది డ్రగ్స్కు బానిసలై బెట్టింగ్కు బానిసలై ఇలా కోట్లాది రూపాయలు కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న మన నా మిత్రుడు కూడా ఒకడు చనిపోవడం జరిగింది. బెట్టింగ్ అనేది చిన్న చిన్నగా 10 రూపాయలు 20 రూపాయలు ఒక 1000 రూపాయలతోటి స్టార్ట్ చేసి బెట్టింగ్ ఇవాళ 5 కోట్లు అప్పు చేసి అతను ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది నిన్న మన హైదరాబాద్లో నా మిత్రుడు. ఇట్లా వ్యసనానికి బానిస అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గంజాయి విద్యార్థులు కానీ మరియు మధ్యతరగతి వాళ్ళు చాలా అడిక్ట్ కావడం జరుగుతుంది గంజాయికి, డ్రగ్స్కు. అటువంటి దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మల్లెడ్డి రంగన్న గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చాలా కాలేజీలు ఉన్నాయి, ఎక్కువ యువత ఇక్కడనే చదువుకోవడం జరుగుతుంది. వారికి ఇటువంటి సంస్థలు పర్యావరణ పరిరక్షణ సమితి, ఛత్తీస్గఢ్ అమ్మ అటువంటి సంస్థ ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఈ అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చురుకుగా డ్రగ్స్ రహిత నిర్మాణాన్ని చేయడానికి మరియు బెట్టింగ్ రహిత నిర్మాణాన్ని చేయడానికి సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణ సమితి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా కానీ మంచి సామాజిక బాధ్యత ప్రతి ఒక్క టూకేరన్ కార్యక్రమం ఇలా చక్కగా నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రన్నులో పాల్గొన్నటువంటి వారికి కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ఉంటుంది. వాళ్ళందరూ మన పెద్దలు అయినటువంటి ఆచారన్న మరియు అభిషేక్ రెడ్డి, సిఐ గారు, ఎస్ఐ గారి చేతుల మీద అనుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపు వెయిట్ చేయగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు సోదరుడు చెప్తారు. ఈరోజు మనం ఇక్కడ ఆదివారం రోజైన పొద్దున్నే ఒక సమాజ సేవ కోసం మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఒక పోలీసు వారిదే కాదండి, మనము ప్రతి ఒక్కరిదే మనము మన బాధ్యతగా ఫీల్ అయితే సమాజ డ్రగ్స్ రహిత, బెట్టింగ్ రహిత మంచి యువత, ఇక్కడ ఉన్న వాళ్ళంతా యువతనే. మీరు నా బాధ్యత అని ఎవరైతే ఫీల్ అవుతారో మనం ఒక 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ది నెక్స్ట్ జనరేషన్ విల్ బి ది బెస్ట్ జనరేషన్. వాళ్ళకి మనం మన బాధ్యతగా మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు. సో ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక చిన్న ప్రతిజ్ఞ ప్లెడ్జ్ తీసుకోవాలని నా యొక్క మనం. ప్రతి ఒక్కరూ దయచేసి చేతులు ఇలా పెట్టండి. ప్లెడ్జ్, ప్రతిజ్ఞ. మీరు ప్రతి ఒక్కరూ మనం ప్రతిజ్ఞ పూనాలని కోరుతున్నాం. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ఈ వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నర్చర్ నేచర్ ప్రమోట్ వెల్నెస్ పర్యావరణ పరిరక్షణ సమితికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. స్పాన్సర్ చేసిన వాళ్ళు అమర్ హాస్పిటల్ వాళ్ళు, వారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అరికట్టాలి.
రహిత సమాజాన్ని నిర్మిద్దాం. డ్రగ్స్ని అరికట్టాలి. అరికట్టాలి 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 డ్రగ్స్ రహిత సమాజాన్ని అరికట్టాలి. నేషనల్ అంతము సాంగ్ పెట్టు తమ్ముడు. నేషనల్ హలో జనగణమన నేషనల్ అంతం ఏంటి తమ్ముడు? అందరూ స్టార్ట్ చేసి అటెన్షన్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा. तव शुभ नामे आगे तव शुभाशिष मागे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. भारत माता की जय. भारत माता की जय. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో సోదరులు నరేష్ సురేష్
2K రన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని మళ్ళీ యాంటీ బెట్టింగ్ దాని మీద ఈరోజు చాలా చక్కటి ప్రోగ్రాం తీసుకొని ఈరోజు ముందుకు సాగడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రాం ఏంటంటే ఒక యువతకి ఒక ఆదర్శంగా నిల్చొని వాళ్ళు ఫిజికల్ హెల్త్ కంటే కూడా మెంటల్ హెల్త్ మీద కూడా సమానంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు 2K రన్ చేయడం చాలా సంతోషకరం. దీన్ని బెట్టింగ్ కూడా ఈ మధ్య ఇటీవలే చాలా చూస్తున్నాం. బెట్టింగ్లో కూడా డబ్బులు కోల్పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చాలామంది నాగం చేసి కూడా చాలామంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది కూడా మనం ఒకసారి బాగా ఆలోచన చేసి బెట్టింగ్ జోలికి పోకుండా, బెట్టింగ్ కూడా ఒక రకమైన వ్యసనమే. అలాంటి వ్యసనానికి మీరు గురయ్యారని మీకు తెలియకుండానే మీరు ఆల్రెడీ వ్యసనం అలవాటు అయిపోతుంది. దానికి ఈ మధ్య మన ప్రభుత్వం కూడా చాలా కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ కానివ్వండి, రీహాబ్ సెంటర్స్ కానివ్వండి చాలా ఉన్నాయి. దయచేసి మీరు ఆ బెట్టింగ్ జోలికి కానివ్వండి, డ్రగ్స్ జోలికి కానివ్వండి మీరు అలవాటు అవుతున్నారనే ఆలోచన ఏమాత్రం వచ్చినా ఇమీడియట్గా కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళి, కౌన్సిలింగ్ సెంటర్స్లో వెళ్ళి మాకేదో అదొక డిసీజో ఇంకోదో ఏదో కాదు, అది జస్ట్ మిమ్మల్ని కౌన్సిల్ చేసి మీకు డ్రగ్స్ తీసుకుంటే కానీ బెట్టింగ్లోకి వెళ్తే కానీ మీకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, మీ ఫ్యూచర్ ఎలా పాడవుతుంది అనే దాని మీద వాళ్ళు ఒక చక్కని అవగాహన ఇస్తారు. అంతేగాని అది మేము రీహాబ్లోకి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే మమ్మల్ని ఒక పేషెంట్ లాగా చూస్తారు, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. దయచేసి డ్రగ్స్ కానివ్వండి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, ఇది నా విజ్ఞప్తి. అదే కాకుండా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఈరోజు దాదాపు అత్యధికంగా రాష్ట్రంలోని అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయో అక్కడ యూత్ ఎక్కువ ఉంటారు. యూత్ ఎక్కువ ఉన్న దగ్గర ఇలాంటి చెడు వ్యసనాలు ఎక్కువ ఉంటాయి. ఈ చెడు వ్యసనాలకి అందరికీ కూడా కాలేజ్ యాజమాన్యాలతో కూడా ప్రతి నెల మా పోలీస్ బృందం కానివ్వండి, మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి నెలకు ఒకసారన్నా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెడతానే ఉన్నారు. అయినా కానీ అక్కడ ఎక్కడో ఒక దగ్గర కొంత డ్రగ్స్ దొరుకుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ డ్రగ్స్ కూడా ఒక సింగిల్ గ్రామ్ కూడా ఇబ్రాహీంపట్నంలోకి ఎంటర్ కాకుండా మేమంతా ఈరోజు ప్లెడ్జ్ తీసుకున్నాము. మా యూత్ కాంగ్రెస్ పిల్లలు కానీ, NSCI పిల్లలు కానివ్వండి, మీ అందరికీ కూడా చెప్తున్నా, ప్రతి కాలేజ్లో మా పిల్లలు ఉన్నారు, ఇన్ఫార్మెంట్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా మీకు కనీసం ఆలోచన వచ్చినా కానీ ఇమీడియట్గా మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తారు. పోలీసులకు పట్టిస్తే ఇది ఒక నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళని పిలిచి అందరినీ కూడా కౌన్సిలింగ్ జరపడం జరుగుతుంది. దయచేసి కనీసం ఆ భయం అన్న ఉండాలి మీకు. అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద చాలా ఉక్కుపాదం మోపడం మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇటీవల జీడిమెట్లలో కూడా పెద్ద డ్రగ్ ర్యాకెట్ కూడా బస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు ఒక వార్నింగ్ సైన్స్గా చూడండి. డ్రగ్స్ జోలికి పోకండి, అదేవిధంగా బెట్టింగ్ జోలికి కూడా పోకండి. దయచేసి పోకండి ప్లీజ్. ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. యువతలో అవేర్నెస్ తీసుకురావాలి. యువత డ్రగ్స్ బెట్టింగ్ వైపు చూడకుండా ఈ సమాజ నిర్మాణం కోసం, భావి తరాల కోసం వారు ఏదైతే ఈ సంకల్పానికి పూనుకున్నారో దాన్ని మేము అభినందిస్తున్నాం. ఇంకా రాబోయే రోజులల్లో వారు పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాల అవగాహన సదస్సులు మరెన్నో చేయాలని, కాలేజీలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా మా ABVP కార్యకర్తలు కావచ్చు, యువమోర్చా కార్యకర్తలు కావచ్చు, వారందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఎక్కడ డ్రగ్స్ కనిపించినా పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఎవరైతే బెట్టింగ్ వాడుతున్నారో వారిని కూడా పోలీసు వారికి చెప్పాలని యువతకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినటువంటి వీరికి ప్రత్యేకమైన సురేష్ నరేష్ దండుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెట్టు ఈజ్ గోల్డ్ అమ్మ అనే సంస్థ యొక్క ముఖ్య సంస్థ ఇది. తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో మరియు వివిధ రాష్ట్రాలలో కూడా ఈ పర్యావరణ పరిరక్షణ సమితి ఒక సంవత్సర కాలం నుంచి బెట్టింగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి మరియు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం చెరువు కట్ట వద్ద నుండి మన ఇబ్రాహీంపట్నం చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వరకు ఇవాళ 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటువంటి అవగాహన సదస్సు కార్యక్రమాలను నిర్వహించడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువత కానీ మరియు మధ్యతరగతి
వ్యక్తులు ఎక్కువ గంజాయికి బానిసలు అవుతున్నారు. ఆ గంజాయికి బానిసలు కావద్దని ఈ పర్యావరణ పరిరక్షణ సమితి ఇటువంటి అవగాహన సదస్సు కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ చూస్తున్నాము ఎక్కువ యువత కానీ మధ్య రకం అటువంటి వ్యక్తులు ఎక్కువ మన హోటళ్ళ దగ్గర కానీ బార్లలో కానీ మరియు మళ్ళా వైన్ షాపుల దగ్గర కూడా ఇవాళ హోటల్ కాడ కూర్చొని చాలా వరకు ఆన్లైన్ బెట్టింగ్ అనే కార్యక్రమాన్ని చాలా వరకు ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు యువత. దానివల్ల 100 రూపాయలు, 200 ఒక్కొక్క రోజు, 300, 1000 రూపాయలు అట్లా లక్షల రూపాయలలో ఇవాళ కోట్లలో కూడా నష్టపోవడం జరుగుతుంది ఆన్లైన్ బెట్టింగ్. ఇది నేను బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ మరియు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని మరియు బెట్టింగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి తన వంతుగా సహకారం చేస్తున్నాను. అదేవిధంగా ఈ పర్యావరణ పరిరక్షణ సమితి ఇటువంటి కార్యక్రమాలు ఎల్లవేళ చేయాలని కోరుకుంటున్నాను. జై పర్యావరణ పరిరక్షణ సమితి. అరికట్టాలి 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 బెట్టింగ్ అరికట్టాలి 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 బెట్టింగ్ రహిత సమాజాన్ని నిర్మించాలి. బెట్టింగ్ రహిత సమాజాన్ని డ్రగ్స్ రహిత సమాజాన్ని ఈరోజు పర్యావరణ పరిరక్షణ సమితి కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో నరేష్ దండు మరియు సురేష్ దండు చెట్టు ఈక్వల్ టు అమ్మ, చెత్త ఈక్వల్ టు రోగమని గత కొన్ని రోజుల నుండి రంగారెడ్డి మరియు హైదరాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్ మరియు వివిధ జిల్లాల్లో స్థాపించి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాన్ని నిర్వహించడం నిజంగా ఇది ఒక గొప్ప మహోన్నత కార్యక్రమంగా చెప్పుకోవచ్చును. నిజంగా అది రంగారెడ్డి జిల్లా వాసులు, ఆర్కపల్లి గ్రామం వాస్తవులు వాళ్ళు ఒకే కుటుంబం నుంచి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపును తెచ్చుకొచ్చి ఎక్కడ చూసినా రోడ్లపైన మరియు బిల్డింగ్లపైన మరియు ఏ టెంపుల్కి వెళ్ళినా మరియు వెహికల్ల పైన ఈ విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించి వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళు ఈ విధ కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా వాళ్ళ యొక్క చేసే పనిని అందరూ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపవచ్చును. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో నేను నా కుటుంబం బాగుంటే చాలు, పక్క వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కుటుంబం అభివృద్ధి కోసం చూసుకునే వ్యక్తులున్న సమాజంలో ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు పుట్టుకురావడం నిజంగా వాళ్ళు చేసుకున్న ఒక అదృష్టంగా భావించాల్సిందిగా చెప్పుకోవచ్చు. నిజంగా ఈ యొక్క అవగాహన సదస్సులో ఈరోజు ఏసీపీ రాజు గారు కానీ, సిఐ మహేందర్ కానీ, మరియు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు కానీ, మరియు నాగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దండు సీన్ గారు కానీ, మరియు కాసుల వెంకటేష్ గారు కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కుమారుడు గారి, మరి చాలామంది వివిధ శ్రీరాములు గారు కానీ, మరి వివిధ మహోన్నత వ్యక్తులు పాల్గొని ఈ యొక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టౌన్లో ఈ 2K రన్ను నిర్వహించడం నిజంగా గొప్ప అవకాశంగా భావించవచ్చు. దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ బెట్టింగ్ పైన అవగాహన గురించి మాట్లాడడం, మరియు ఆన్లైన్లో గేమింగ్ ఆడడం, మరియు డ్రగ్స్ రహిత సమాజం గురించి ఏ విధంగా చేయాలని చెప్పడము, ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అందరికీ అవగాహన కల్పించి ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని నాకు అందులో భాగంగా నన్ను కల్పించి నన్ను ఇక్కడికి పిలిపించి నన్ను ఈ విధంగా మాట్లాడిపించే అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెట్టీజ్ గోల్డ్ అమ్మ ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత నిర్మాణం కొరకై మరియు బెట్టింగ్ రహిత నిర్మాణం కొరకై ఈ అవగాహన సదస్సు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఈ బెట్టింగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి అవగాహన కార్యక్రమాన్ని టూకే రన్ ద్వారా ఈరోజు ఇబ్రాహీంపట్నం చెరువుకట్ట నుండి మన ఇబ్రాహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వరకు టూకే రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో వివిధ ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఎక్కువ శాతం యువత కూడా పాల్గొనడం జరిగింది. అందులో ముఖ్యంగా మన కూకట్పల్లి నుంచి వచ్చినటువంటి అమ్మోర్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ స్వచ్ఛంద సంస్థకు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. ఎక్కడ కూకట్పల్లి సుమారుగా దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ అవగాహన, ఎందుకంటే ఈ హాస్పిటల్కు మరియు డ్రగ్స్కు అనుబంధంగా ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకొని గంజాయికి బానిసలు అవుతున్నారు. వాళ్ళు కూడా తన వంతు సహకారము పబ్లిక్ను బాగా యువతను కూడా మోటివేషన్ చేయాలి. ఇప్పటికే చాలా వరకు గంజాయికి బానిసలయ్యి యువత మరియు మధ్యతరగతి వాళ్ళు దాన్ని గంజాయిని డ్రగ్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల సంసారాలు కూడా సర్వనాశనం అవుతుంది. ఇది మద్యం కన్నా చాలా ఘోరమైన మత్తు పదార్థం ఇది. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సమాజం కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు వివిధ గ్రామాలలో ఎక్కువ పాన్ షాపులలో అమ్ముతారని తెలుస్తుంది ఈ డ్రగ్స్ గంజాయి. మళ్ళీ అదేవిధంగా రెస్టారెంట్లలో బార్లలో కూడా దొరుకుతుందని తెలుస్తుంది. ఈ గంజాయిని మరియు డ్రగ్స్ను అరికట్టాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా శ్రద్ధ వహించాలి. ఎక్కువ పోలీసు యంత్రాంగానికి తెలిసి ఉంటుంది ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరెవరు ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ అరికడితే ఈ సమాజము, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యువత ఖరాబ్ కాకుండా ఉంటారు. మరి డ్రగ్స్కు బానిస గారు. అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ కూడా చాలా యువత దాదాపు 100 రూపాయలు 200 తోటి స్టార్ట్ చేసి వేలలో కోట్లలో నష్టపోయి ఇలా సంసారాలు సర్వనాశనం అవుతుంది. ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రముఖ బి కిషోర్ కుమార్ రెడ్డి ఎండి ఏఎంఆర్ హాస్పిటల్ కూకట్పల్లి వారు మరియు హరిప్రసాద్ గౌడ్ గారి సహకారంతో తన వంతుగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ సమితికి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ సహకారం చేయడం జరుగుతుంది. ఎల్లవేళగా వాళ్ళ సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ జై పర్యావరణ పరిరక్షణ సమితి. ఈరోజు టూకే రన్ నిర్వహించడం జరిగింది. ఈ టూకే రన్ దండు నరేష్ గారు మరియు దండు సురేష్ గారు సంయుక్తంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం మరియు బెట్టింగ్ రహిత సమాజం కోసం వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ టూకే రన్కు అందరి మద్దతు పోలీస్ శాఖ వారు కానీ అన్ని వివిధ రాజకీయ పార్టీలు అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేశారు. అందుకు గాను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీనివాస్ ప్రజాపతి, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, మాల్గూడ మండల్.